ఒక ప్రాంతంలో ఒక బలిపీఠం మీద ఒక మేకపిల్ల దహన బలిగా దహించబడుతూ ఉంది. పక్కనే ఉన్నటువంటి యెహోవా దూత దహించబడుతున్నటువంటి ఆ దహన బలి మధ్యలో నుంచి పరలోకాన్ని చేరుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఎందుకని? యెహోవా దూత ఉన్న ప్రాంతంలోనే అదృశ్యం అవ్వచ్చు కదా, లేదా దహన బలిగా అర్పించబడుతున్నటువంటి ఆ బలిపీఠం పక్క నుంచి వెళ్ళొచ్చు కదా. ఎందుకని పర్టికులర్గా దహన బలిగా అర్పించబడుతున్నటువంటి ఆ దహన బలి మధ్యలో నుంచి పరలోకానికి వెళ్ళాడు? సమయం ఇప్పుడు అర్ధరాత్రి 2:45 అవుతుంది. నేను ఇంకా నా ప్రార్థనా గదిలో బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూనే ఉన్నాను. ఈ విషయాలు నేను చదువుతున్నప్పుడు కొంతమందికి తెలియజేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. ఈ విషయంలో ఉన్నటువంటి దేవుని యొక్క మర్మాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంసోను, బలవంతుడైనటువంటి సంసోను జీవిత చరిత్ర మనలో చాలా మందికి తెలుసు. అయితే సంసోను జన్మించడానికంటే ముందు సంసోను యొక్క తల్లి యొద్దకు యెహోవా దూత ప్రత్యక్షితమై ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇదిగో, నీవు గొడ్రాలవై ఉండి పిల్లలు లేక ఉన్నావు. నీవు గర్భాన్ని ధరించి ఒక కుమారుని కంటావు. ద్రాక్షారసమైనను మద్యపానమైనను అపవిత్రమైనది ఏది కూడా నీవు ముట్టుకోవద్దు, త్రాగవద్దు. నీకు కుమారుడు జన్మించిన తర్వాత అతని తల వెంట్రుకల మీద కత్తెర పెట్టవద్దు. అతను నాజీరు చేయబడిన వాడే ఉండాలి అనేటువంటి విషయాలు సంసోను యొక్క తల్లికి యెహోవా దూత తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత సంసోను తల్లి తన భర్తకి జరిగినటువంటి విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. సంసోను యొక్క తండ్రి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని? మరలా నీవు పంపించినటువంటి దైవజనుడు మాకు ప్రత్యక్షితమై మరలా ఏ విధి విధానాలు జరిగించాలో నీవు మాకు ఇవ్వబోయేటువంటి కుమారుడు నిమిత్తం మరలా మాకు ఒకసారి బోధించమని యెహోవాకు ప్రార్థన చేయడం జరుగుతుంది. యెహోవా సంసోను యొక్క తండ్రి ప్రార్థన ఆలకించి మరలా యెహోవా దూతను వారి యొద్దకు పంపించడం జరుగుతుంది. యెహోవా దూత మరలా సంసోను యొక్క తల్లి యొద్దకు ప్రత్యక్షితమైనప్పుడు సంసోను యొక్క తల్లి ఒక పొలములో ఒక్కతే ఉంటుంది. వెంటనే సంసోను యొక్క తల్లి తన భర్త అయినటువంటి మనోహ యొద్దకు వెళ్లి, ఇదిగో, మునుపు నాకు ప్రత్యక్షితమైనటువంటి దైవజనుడు నాకు పొలములో మరలా ప్రత్యక్షితమయ్యాడు, నీవు కూడా నాతో రా అనగా, వెంటనే సంసోను తండ్రి తల్లి ఇద్దరు కలిసి యెహోవా దూత యొద్దకు రావడం జరుగుతుంది. మరలా యెహోవా దూత సంసోను తండ్రితో, మీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు నాజీరు చేయబడిన వాడై ఉండాలి. అతని తల వెంట్రుకలు కత్తిరించకూడదు. చచ్చిన దానిని, అపవిత్రమైన దేనిని అతను ముట్టుకోకూడదు. ద్రాక్షరసమైనను మద్యపానమైనను త్రాగకూడదు అనేటువంటి విషయాలు బోధించడం జరుగుతుంది. యెహోవా దూతకు సంసోను యొక్క తల్లిదండ్రులకు మధ్య ఈ సంభాషణ జరిగిన తర్వాత సంసోను యొక్క తండ్రి అయిన మనోహ ఒక మేక పిల్లని ఒక బలిపీఠం మీద పెట్టి దహన బలిగా యెహోవాకు అర్పిస్తాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యెహోవా దూత దహన బలిగా అర్పించబడుతున్నటువంటి ఈ అగ్ని జ్వాలల మధ్యలో నుంచి పరలోకానికి ఎక్కిపోతాడు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకని యెహోవా దూత దహన బలిగా ఒక మేకపిల్ల దహించబడుతున్నటువంటి ఆ బలిపీఠం మీద ఉన్నప్పుడు ఆ బలిపీఠం పక్క నుంచి పరలోకానికి వెళ్ళవచ్చు కదా, లేదా ఉన్న ప్రాంతంలోనే అదృశ్యం అవ్వచ్చు కదా. ఎందుకని పర్టికులర్ గా ఒక అద్భుతాన్ని జరిగించి దహించబడుతున్నటువంటి ఆ దహన బలి అగ్ని జ్వాలల మధ్యలో నుంచి పరలోకానికి వెళ్ళాడు? మీరు బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేశారా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, యెహోవా దూతకి పరలోకానికి మధ్యలో ఒక మేకపిల్ల అనేది దహించబడుతూ దహన బలిగా అర్పించబడింది. ఒక బలిని మనం చూస్తున్నాము. పాత నిబంధన గ్రంథంలో అనేక రకాల బలులు మనం చూస్తూ ఉంటాము, చదువుతూ ఉంటాము. బలి అనేది చేసేటువంటి పని ఏమిటి అని అంటే, బలి ద్వారా మానవుని యొక్క పాపం అనేది క్షమించబడుతుంది, దేవునితో సంబంధం ఏర్పరచబడుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పూర్తి బైబిల్ గ్రంథంలో బలి అనేది మానవుని యొక్క పాప క్షమాపణ కలిగించి దేవునితో సంబంధం కలిగించేదిగా ఉంది. అయితే ఇక్కడ సంసోను యొక్క తల్లిదండ్రులు చూపించినటువంటి దైవభక్తిని, విధేయతని, వారి యొక్క ఆరాధనని యెహోవా దూత ఈ అగ్ని జ్వాలల మధ్యలో నుంచి దేవుని సన్నిధికి చేర్చినట్లుగా మనం చూస్తున్నాము. అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవునికి, భూలోకంలో ఉన్నటువంటి సంసోను యొక్క తల్లిదండ్రులకి మధ్య యెహోవా దూత ఈ బలి అర్పణ ద్వారా మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే పూర్తి బైబిల్ గ్రంథంలో బలి అనేది మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తం దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నియమంగా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ సరే యెహోవా దూత అనేటువంటి పేరు ప్రస్తావించబడిందంటే ఆ ప్రస్తావించబడినటువంటి సందర్భంలో ఉన్నది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. ఇక్కడ సంసోను యొక్క తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా యెహోవా దూత అనే పేరుని మనం ప్రస్తావించినట్లుగా చూస్తున్నాము. ఇక్కడ యెహోవా దూత ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి సంసోను యొక్క తల్లిదండ్రులకి మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన అదృశ్యం అవ్వలేదు,
ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన బలిపీఠం పక్క నుంచి వెళ్ళలేదు, కానీ జరగబోవు భవిష్యత్తు యొక్క ప్రణాళిక నిమిత్తము సంసోను యొక్క తల్లిదండ్రుల కుటుంబం నిమిత్తము పరలోకానికి మధ్యవర్తిగా ఉండినట్లు అర్పించబడినటువంటి ఆ యొక్క అర్పణ మధ్యలో నుంచి, దహించబడుతున్నటువంటి ఆ దహన బలి మధ్యలో నుంచి ఆయన మధ్యవర్తిగా పరలోకాన్ని చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు సంసోను పట్ల ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడా? కాదు. సంసోను కుటుంబ సభ్యులందరి పక్షాన దేవుడు ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ కుటుంబం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరి పక్షాన దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనం ఆయనకి దైవభక్తి చూపిస్తే, ఆయనకి విధేయత చూపిస్తే, ఆయన్ని ఆరాధించడానికి మనం అంగీకరిస్తే, దేవుడు ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని యెహోవా దూత ద్వారా ఆ కాలంలో ఎలా బయలుపరిచాడో, ఈ కాలంలో సాక్షాత్తు ఆయన వాక్యం ద్వారా ఆయన బయలుపరచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి చర్చిలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి బంధువర్గాల్లో ఒకడు ఉంటాడు. వాడు ఏం మాట్లాడతాడనంటే, అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని దైవాలు ఒకటే, చర్చికే వెళ్ళవసరలా, గుడికే వెళ్ళవసరలా, దేవుడు మనసులో ఉండే చాలు అని అంటాడు. దేవుడు మనసులో ఉండే చాలు గుడికి వెళ్ళవసరలా, దేవుడు మనసులో ఉండే చాలు చర్చికి వెళ్ళవసరలా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? నీకు ఆరోగ్యం బాగపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం దేనికి? డాక్టర్ నా మనసులో ఉన్నాడు, టాబ్లెట్లు నా మైండ్ లో ఉన్నాయని అనుకోవచ్చుగా. నువ్వు చదువుకోవడం దేనికి? నాకు అర్థం కాదు. చదువు నా మనసులో ఉంది, పుస్తకాలు నా ముందున్నాయి అనుకోవచ్చుగా. స్కూల్కి వెళ్ళడం దేనికి? కాలేజీకి వెళ్ళడం దేనికి? నీకు ఆరోగ్యం బాగాపోతేనేమో వైద్యుడి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూపించుకోవాలా? నీకు ఉద్యోగం కావాలి, సర్టిఫికేట్లు కావాలంటే నువ్వు స్కూల్కి, కాలేజీకి జాగ్రత్తగా వెళ్ళాలా? కానీ ఒక గుడికి, ఒక చర్చికి మాత్రం వెళ్ళవసరలా, దేవుడు మనసులో ఉంటే చాలా. ప్రతి ఊర్లో, ప్రతి గుడిలో, ప్రతి చర్చిలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒకరు దేవుడు మనసులో ఉండే చాలు అనేటువంటి విషయాలు పక్కన పెట్టేసేయండి. మనం ఎప్పుడైతే దేవునికి అందుబాటులో ఉంటామో, దేవుడు మనకు అందుబాటులో ఉంటాడు. సంసోను పట్ల కాదు, సంసోను ద్వారా తన కుటుంబానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని ఎలా కలిగి ఉన్నాడు, ఈ కుటుంబం ద్వారా ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని ఎలా కలిగి ఉన్నాడు, మనందరి పక్షాన కూడా దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని, మంచి చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నీ శరీరాన్ని కనుక ఒక దహించబడుతున్నటువంటి బలిపీఠంగా నిన్ను నువ్వు మలుచుకోగలిగితే, నీ ఆత్మను వాక్యపు వెలుగులో నువ్వు వెలిగించుకోగలిగితే, ఆ రోజు సంసోను తల్లిదండ్రుల ఎదుట బగబగ మండుతున్నటువంటి మంటల్లో నుంచి యెహోవా దేవదూత ఏ విధంగా మంటల్లో నుంచి పరలోక రాజ్యాన్ని చేరుకున్నాడు, ఈ రోజు వాక్యపు వెలుగులో నీ ఆత్మను నువ్వు వెలిగించుకోగలిగితే, నీ ఆత్మ పరలోక రాజ్యానికి వారసుడిగా మారుతుంది.